సో రవికుమార్ గారు ఇప్పుడే మనతో కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి చరణ్ గారు. రైట్, రవికుమార్ గారు, కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా పైన ప్రభుత్వం బ్యాన్ విధించింది. దీనికి సాకుగా ఏం చెప్తోంది అని అంటే, రీజన్ ఏం చెప్తుంది అని అంటే, ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశంగా పరిగణిస్తున్నారు. ఎస్, వాళ్ళు అడిగేది డేటాతో సహా వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ దేశంలో నిరుద్యోగం కావచ్చు, అవినీతి కావచ్చు, పేపర్ లీకేజ్ విషయం కావచ్చు, కంప్లీట్ డాటాతో వాళ్ళు లేవనెత్తుతూ చూపిస్తున్నటువంటి ఇది. దీనికి నేషనల్ సెక్యూరిటీకి ఎక్కడ సంబంధం ఏంటి? ఎలాగా? ముందుగా మీకు నేషనల్ సెక్యూరిటీ అంటే దోపిడీకి సంబంధించింది కదా, దేశంపై దోపిడీ కావచ్చు, లేకపోతే కుట్ర కావచ్చు, ఈ రకమైనటువంటిది కదా. నేను ఒక విషయం చెప్తానండి. ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ దీప్కే, అభిజిత్ దీప్కే అనేవాడు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి దేశాన్ని, సమాజాన్ని పెద్దగా గొప్పగా ఏదో చేసేస్తాడని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అంటే అందరు ఊహలు అట్లా ఉన్నది. కానీ నిజానికి వెనక ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ అభిజిత్ దీప్కే అనేటోడు కూడా ఒక ఆందోళన జీవి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కూడా మీకు తెలుసు, అన్నా హజారే అవినీతి ఉద్యమాన్ని హైజాక్ చేసి ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలు ఊసలు లెక్కబెట్టినటువంటి అదే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ అభిజిత్ దీప్కే. అంతేకాదు, భారత్ తేరే తుకడే హోంగే ఇన్షా అల్లా గ్యాంగు, ఆజాదీ గ్యాంగు, అర్బన్ నక్సల్స్ గ్యాంగు, అదేవిధంగా పొద్దున్న లేవగానే ప్రతిసారి హిందువులను దిట్టే ఈ పనికిమాలిన ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కావచ్చు, మొన్ననే బీజేపీ చేతిలో పొట్టుగా ఓడిపోయి పత్తాలు లేకుండా పోయినటువంటి ఆ టీఎంసీ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లనే ఉండనే ఉన్నారు. దాంతోపాటు మన దేశంలో పాకిస్తాన్ ప్రేమికులకు తక్కువ లేనే లేదు. దాంతోపాటు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా సంబంధించినటువంటి కొంతమంది, వీళ్ళందరూ వీళ్ళ వెనుక ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఇది కాకుండా వీళ్ళతో పాటు కొన్ని విదేశీ శక్తులు, ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అన్నారు, సిఐఏ లాంటి ఏజెన్సీస్ కావచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి మనం ఉద్యమాన్ని చూసాం. దాని వెనక అమెరికా యొక్క ఈ ఏజెన్సీ పైన చాలా ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళు వెనక్కున్నారని చెప్పేసి, డీప్ స్టేట్ ఉందని చెప్పేసి మనకు చాలా ఆరోపణలు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఈ దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా వీళ్ళ వెనక ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెట్టుకుని వెంటనే బ్యాన్ అయింది. వీటన్నిటిలో ఇంకా దీనికి తగ్గట్టుగా ఈ గత 3-4 రోజులుగా జరిగినటువంటి అనేక అంశాలపైన, ఒకవేళ నిజంగానే అవినీతికి వ్యతిరేకం అయితే ఈరోజు ఈడీ పైన దాడి చేస్తారండి. ఈడీ అనేది ఒక రాజ్యాంగ సంస్థ కదా. రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళైతే, ఒకవేళ రాజ్యాంగం కోసం మీరు పనిచేసే వాళ్ళైతే, రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఈడీ పైన మీరు ఏ విధంగా దాడి చేస్తారు? చట్టాన్ని మీరు ఏ విధంగా చేతిలో తీసుకుంటారు? దాడి చేసిందే కాకుండా మళ్ళీ దానిపైన ఆరోపణలు చేయడం. సరే పోనీ మీరు ఏదైనా మంచి కాజ్ కోసం మీరు దాడి చేశారంటే మనం అనుకోవచ్చు, పేపర్ లీక్ అయిన దానికోసం దాడి చేశారు, యువత ఆవేశంతో దాడి చేశారంటే అనుకోవచ్చు. ఒక అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి, ఒక అవినీతి మరక ఉన్నటువంటి ఒక మాజీ సీఎం పైన ఈడీ చట్టబద్ధంగా దాడి చేసి తన పని తాను చేసుకుంటూ పోతుంటే, వాళ్లకు అడ్డం పడి వాళ్ళని కొట్టి వాళ్ళ వాహనాలని ధ్వంసం చేయడం ఎంతవరకు చట్టబద్ధమైనది, ఎంతవరకు రాజ్యాంగబద్ధమైనది, ఈ యొక్క దేశ సార్వభౌమత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నట్టు కాదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంతేకాదు, అంతకుముందు ఒక వీడియోలో కూడా తను చేసినటువంటి కామెంట్, ఏం చేశాడు కామెంటు, ఈ మొత్తం జాయిన్ అవ్వండి. ఎందుకు జాయిన్ అవ్వాలా? దేనికోసం జాయిన్ అవ్వాలా? ప్రశ్నించడానికి. సీజేగా చేసిన వాళ్ళకి ఎవరికి కూడా మేము వస్తే రాజ్యసభ సీట్ ఇవ్వము. అరే, రాజ్యసభ సీట్ ఇవ్వము అనుకుంటే అది పార్టీల నుంచి ఎన్నుకోబడినటువంటి పార్లమెంటుకో, శాసనసభకో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు కదా. అంటే ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఇండైరెక్ట్గా ప్రజలు డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా ప్రజలు నిర్ణయించినట్టు కదా. మరి ప్రజల యొక్క నిర్ణయాన్ని మీరెవరు వ్యతిరేకించడానికి? అంటే ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు తీర్పులు ఇస్తున్నారు కాబట్టి క్విడ్ ప్రో కో లాగా వాళ్ళకి గౌరవించుకోవడం కోసం రాజ్యసభ సీట్ ఒక కేసు ఆయన సీజేపీ, నేను మర్చిపోయి ఆ కేసు చెప్తాను మీకు. పోయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినా పోయి మీ వెంకటేశ్వర స్వామిని అడుక్కోపో అని చెప్పేసి సీజే చేసినటువంటి వాక్యం ఉన్నది. మరి దానిపైన కూడా మరి ఆందోళన చేయాలి కదా. అంటే ప్రతి సుప్రీంకోర్టు ప్రతి కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనుకూలంగా ఎప్పుడు కూడా ఇవ్వదు. వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే, ఏది ధర్మం అనిపిస్తే అన్ని చట్టాల ఆధారంగా వాళ్ళు చూసి తీర్పునిస్తారు. అనేక సార్లు 370 ఆర్టికల్ పైన కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్య చూశారు కదా మీరు. 370 ఆర్టికల్ పైన కూడా సుప్రీంకోర్టు మొదట వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దాని తర్వాత ఎందుకు నిన్నగాక మొన్న సర్ పైన
సర్ పైన ఎక్కడెక్కడైతే ఓట్లను మీరు తొలగించారో ఆ తొలగించినటువంటి ఓటర్లను మీరు ఎందుకు బయట పెట్టరు, బహిరంగంగా ఉంచరెందుకు అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యాఖ్య చేసింది కదా. ఇట్లా కొన్ని వందల తీర్పులు ఉన్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సుప్రీంకోర్టు ఇదే సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి అంశాలు కొన్ని వందలు ఉన్నాయి 2014 నుంచి లెక్క పెడితే. ప్రతి దాంట్లో ఉన్నాయి. నోట్ల బందీ పైన కూడా ఒకసారి తీర్పు పోతే, ఎందుకంటే తీవ్రవాదులకు సంబంధించిన అంశం పైన అర్ధరాత్రి పూట పోతే కూడా సుప్రీంకోర్టు తెలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి కదా, ఇన్నున్నాయి. ఏదో ఒక్క తీర్పు ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని చెప్పేసి ఈ సీజేఐలు అందరూ కూడా ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు కొమ్ము కాస్తుందని చెప్పేసి ఏ విధంగా మాట్లాడితే నాకు అర్థం కాలేదు. వీళ్ళందరినీ కలిసి ఇన్ని ఉన్నాయి, ఇన్ని చూసుకొని నేను యువతకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ దేశ యువతకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకరిని ఫాలో చేస్తున్నారంటే ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆయన తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటి, ఆ అంశం పైన ఆ వ్యక్తికి ఉన్నంత అవగాహన ఏంటి, ఇవన్నీ చూసుకొని మనం ఫాలో అవ్వాలి. కానీ గుడ్డిగా పిలిచాడు కదా కాకరోజ్ జనతా సెటైరికా బాగుంది కదా అని అంటే ఆయన ఫాలో అవుతున్నటువంటి లక్షలాది మంది యూత్ కూడా అంత గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా అసలు ఏం జరుగుతోంది, ఇది తప్ప ఒప్ప అని ఏమీ ఆలోచించకుండా నేను ఒక విషయం చెప్తా. ఒక సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పండి, ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఒక 10 మంది ఎక్కువ వస్తారు, రావాలని కోరుకుంటా. ఒక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తా అని చెప్పేసి మీరు ట్యాగ్లైన్ పెట్టండి, ఇంకో 10 మంది ఎక్కువ వస్తారు, రావాలని కోరుకుంటా. ఒక బుద్ధుడి ఆదర్శాలకు అనుగుణంగా మా పార్టీ పనిచేస్తా అని చెప్పేసి చెప్పండి. ఎస్, నేను ఎవరిని ఆదర్శంగా ఎవరిని అడ్మైర్ చేస్తూ ఈ యొక్క ఆ పేజ్ ఓపెన్ అయింది అనేది అర్థం కావట్లేదు విషయం. ఈ దేశంలో అనేక మంది మహాపురుషులు ఉన్నారు, అనేక మంది పెద్ద గొప్ప స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. ఈ దేశంలో అనేక మంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. ఒక పూలే కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరండి. ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు. మీరు చెప్పేది ఎట్లా ఉందంటే దేశంలో అంతా సవ్యంగా ఉంది, ఇదంతా ఏదో పని లేని వాళ్ళు పుట్టించినటువంటి పార్టీగా పని లేని వాళ్ళందరూ దాన్ని ఫాలో అవుతున్నట్టు చెప్తున్నారు. ఆ మాట లేదు, నేనేమంటున్నా మీ అర్థం అదే. ఆయన వెనక ఉన్న వాళ్ళ గురించి చెప్పా, ఎవరెవరు ఉన్నారనే మీ చేతిలోనే ఉన్నాయి కదా, నిఘా వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా. అందుకే అది తెలిసే కదా రద్దు చేయించింది ప్రభుత్వం ఆ ఖాతాని. అతన్ని ప్రశ్నించాలంటే తను లేడు ఇక్కడ, తను అమెరికాలో ఉంటాడు. సరే, ఆయనకు అంతమంది ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఫాలోవర్స్ ఎట్లా వస్తున్నారని చెప్పేసి నేను దానికి ఉదాహరణగా చెప్తున్నా. ఎందుకు ఫాలో చేస్తున్నా, నేను ఏమంటున్నా, గుడ్డిగా ఫాలో చేయకండి. ఆ వ్యక్తి యొక్క ఆదర్శాలు ఏంటి, ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ట్రాక్ రికార్డ్ ఏంటి, అవన్నీ ఒకసారి చూసి మనకు తగునా లేదా చెక్ చేసుకొని ఫాలో అవ్వాలని చెప్పండి. నేను ఈ విషయాలు చెప్తున్నా. అన్ని ప్రభుత్వంలో అన్ని కరెక్ట్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఏ ప్రభుత్వం కూడా మోడీ గారి ప్రభుత్వంతో సహా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికి ట్రాక్ రికార్డ్ చూడండి 99% కంటే ఎక్కువ సాటిస్ఫై చేయలేరు. 100% ప్రజలందరినీ కూడా సాటిస్ఫై చేయలేరు. ఏ గవర్నమెంట్ కూడా సాటిస్ఫై చేయలేదు. 99% వర్క్ చేస్తారేమో కానీ ఆ 1% అయినా ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ మిగిలి ఉంటుంది. డిస్సాటిస్ఫై అయిన వాళ్ళు కనీసం 1% అయినా ఉంటారంటున్నాయని. నేను మా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో గొప్పగా నడుస్తుంది. ఎస్, మాకు గొప్పగా నేను చెప్పుకుంటా, మాకు గొప్పగా నీకు అనిపించకపోవచ్చు. సమస్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ సమస్యల్ని అడ్రస్ చేస్తున్నారు. ఆ సమస్యలకు మీరు సమాధానం చెప్పాలి. అసలు సమస్యలే లేవనడానికి లేదు. నిరుద్యోగం గతం కంటే ఇప్పుడు పెరిగిపోయింది, రూపాయి విలువ పడిపోతోంది, అవినీతి పెరుగుతోంది, అత్యాచారం చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. విషయం చెప్తాను. 12 సంవత్సరాల మోడీ పాలన జూన్ 2 వస్తే 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 12 సంవత్సరాల్లో మేము సాధించినటువంటి విజయాలు, మేము సాధించినటువంటి సంస్కరణలు, మేము సాధించినటువంటి అభివృద్ధి, మేము సాధించినటువంటి పేదరిక నిర్మూలన, మేము సాధించినటువంటి ఏదైతే ఈ దేశంలో మార్పులకు మన ప్రజల్లో మార్పులను కోరుకున్నామో ఆ మార్పులు, మేము సాధించినటువంటి యొక్క సంక్షేమ పథకాల్లో సాధించినటువంటి విజయాలు, ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఎవరైనా ఊహించారా? ప్రతి ఒక్కరికి డిజిటల్ పేమెంట్స్ ఎవరైనా ఊహించారా? పాత ఫైనాన్స్ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడతాయని నేనేం చెప్తున్నా, మార్పులని నేను చెప్తున్నా. మేము వచ్చిన తర్వాత గత 12 మార్పులు నేను తీసుకొచ్చా, మేము వేస్తానేది కదా, మేము తీసుకొచ్చిన మార్పులు అని చెప్తున్నా.
అయితే ఇన్ని చేసిన తర్వాత కూడా ఎక్కడో చోట లోటుపాట్లు ఉండొచ్చు కాదనట్లేదు, కానీ ఆ లోటుపాట్లను వాటిని ఎత్తి చూపే విధానము కావచ్చు, సమస్య ఉంటే ఆ సమస్య ప్రభుత్వం వినకపోతే ప్రభుత్వం యొక్క చెవిలో ఏ విధంగా వేయాలో అనేటువంటి అనేక రకాలైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతులు, డెమోక్రసీ ప్రపంచం మొత్తంలో భారతదేశంలో ఉన్నంత డెమోక్రసీ ఏ దేశంలో లేదు. అంత మంచి డెమోక్రసీ, ఆ డెమోక్రసీ ప్రజాస్వామ్య పద్ధతిని వాడుకొని మీరు ఏ విధంగా ప్రభుత్వం చెవిలో వేయాలనుకుంటున్నారు, ప్రభుత్వ కళలో పడాలనుకుంటారు, ఆ విధంగా పడవచ్చు. అనేక పద్ధతులు ఉన్నాయండి. ఆ పద్ధతులన్నిటినీ కాదని కేవలం సటైరికల్ గా ఒక పేజ్ ఓపెన్ చేయగానే కొన్ని లక్షల మంది యువత దాంట్లో జాయిన్ అయిపోవడం, వాళ్ళ వెనుక వీళ్ళందరూ ఉండడం కొంచెం ఆందోళన. ఎక్కడో దాల్మే కాలా దికరా. నేను అదే చెప్తున్నాను, ఎక్కడో దాల్మే కాలా దికరా. అంతకు మించి ఎస్ మేము ఇంకా కోరుకుంటున్నది ఏంటో తెలుసా మేడం, 100% నిరుద్యోగం ఉందని అంటున్నారు కదా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదే రాజ్ న్యూస్ ఆఫీస్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, మీకు క్యాండిడేట్స్ అని దొరకట్లేదు. నేను కూడా ఒక కంపెనీ నిర్వహిస్తాను, నేను కూడా కంపెనీలో నేను పనిచేసి వచ్చిన వ్యక్తినే, నాకు సొంత కంపెనీ కూడా ఉన్నది. నా కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పటికి నేను క్యాండిడేట్స్ కోసం, సరైన క్యాండిడేట్స్ కోసం వెతుకుతున్నా, దొరకట్లేదు. అట్లా హైదరాబాద్లో చాలా కంపెనీల్లో కావాల్సినటువంటి ఆ యొక్క స్కిల్స్తో, ఆ నైపుణ్యంతో కావాల్సినటువంటి యువత దొరకట్లేదు. నిజం, ఇది దొరకట్లేదు. మీకు ఇంకా కొంచెం మీరు టైర్ 2 సిటీస్కి వెళ్ళండి, టైర్ 3 సిటీస్కి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, హమాలీలు దొరకట్లేదు, కూలి పనులు చేసే వాళ్ళు దొరకట్లేదు, అక్కడ మనకు కాటాలు వేసుకునే వాళ్ళు దొరకట్లేదు, లారీ డ్రైవర్స్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి ఉద్యోగాలు అక్కడ కూడా దొరకట్లేదు, ప్లంబర్స్ దొరకట్లేదు, ఎలక్ట్రీషియన్స్ దొరకట్లేదు. మనకు ఇవన్నీ ఉద్యోగాలు కాదు అంటే మాత్రం నేనేం చేయలేను. ఇంకా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఏ దేశంలో కూడా పాసిబుల్ కాదు. అందరికీ వైట్ కలర్ ఉద్యోగాలు అంటే ఏ దేశంలో పాసిబుల్ కాదు. నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. ఈ దేశంలో ఉపాధి లేదు అనడానికి మాత్రం లేదు. కాకపోతే ఒకటి వాళ్ళు ఒకటి రీజన్ చెప్తున్నారు, అదేంటంటే నీట్ పేపర్ లీక్ అయిందని. ఎస్, ఈ రోజు మా మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒప్పుకున్నారు. ఎస్, ఇక్కడ బాధ్యత నాదే అని చెప్పారు. అదే అంటున్నాను, బాధ్యత నాదే. రిజైన్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నది, వాళ్ళు డిమాండ్ చేస్తారు, రిజైన్ చేయమంటారు, ప్రభుత్వాన్ని కూడా దీపమంటారు. డిమాండ్ చేయడంలో తప్పేం లేదు, కానీ ఆయన అంత ధైర్యంగా ముందుకు వచ్చి ఈ యొక్క వైఫల్యానికి కారణం నేనే బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి ధైర్యంగా వచ్చి చెప్పారు. ఆయన తప్పేం లేదు ఒప్పుకోవడంలో. నేనేమంటున్నా, ఈ దేశంలో ఉద్యోగాల కల్పనలో ఈ యొక్క 12 సంవత్సరాల పాలన ఒక మైలురాయిగా తయారైంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, కొన్ని లక్షల స్టార్టప్స్ ఈ దేశంలో మొదలైనవి. మనం వాడే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన చేతిలో నిత్యం ఉండేటువంటి ఈ మొబైల్ ఫోన్లు 99% మన దేశంలోనే తయారవుతున్నాయి. ఇంతకుముందు 99% మన బయట దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. అట్లా అనేక ప్రొడక్ట్స్, అనేక ఉదాహరణలు, టైం ఇస్తే అనేక ఉదాహరణలు చెప్పగలుగుతాం. ఇంకేం చేయగలుగుతాం రండి, మీరు ఐడియాస్. ప్రభుత్వం ఏమంటుంది, యువతను రమ్మంటుంది, మీరు స్టార్ట్అప్స్ లాంటి ఇనిషియేటివ్స్ తీసుకోండి, ఇంకేమైనా ఐడియాస్ ఉంటే రండి, మాట్లాడండి, చేద్దాం, కలిసి చేద్దామని. ఇప్పుడు ఎంతో ఒకటే క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు తర్వాత సమాధానం చెప్పండి. అత్యాచారం చేసిన వాళ్ళు ఇవాళ దర్జాగా మన మధ్య తిరుగుతా ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? వాళ్ళని రక్షించేది ఎవరు? ఇది ఒక అదే జ్యుడిషియల్ సిస్టమ్. జ్యుడిషియల్ సిస్టమ్. ఇప్పుడు నేను మాట చెప్తాను. ఇప్పుడు సిజేఈ మాకు అనుకూలంగా మాట్లాడని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి మమ్మల్ని సటైరికల్గా చేస్తున్నారు. ఇప్పుడు అత్యాచారం బాధితులు, మరి అదే జ్యుడిషియరీ సిస్టమ్ ముందు తిట్టాలా, లేకపోతే అంటే ఏదైనా కూడా వీళ్ళని తిట్టాలా? అవినీతి చేసినటువంటి నాయకులు, రాజకీయ నాయకులు, అవినీతి చేసిన రాజకీయ నాయకులు మిగతా పార్టీలో ఉన్నప్పుడంతా మీరే వాళ్ళని విమర్శిస్తారు. మీ పార్టీలోకి వస్తే వాళ్ళు వాషింగ్ మిషన్ క్లియర్ కట్ మంచిగా అంతా పునీతం అయిపోయి బయటకు వచ్చేస్తారు. ప్రతి సమస్య లేదు. నేను చెప్పనా, ఎన్ని ఆస్తులు జప్తైనాయి ఇప్పటికీ, ఆ ఆస్తులన్నీ కూడా ఎక్కడ క్లియర్ గా నేను మళ్ళీ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడతాను. తప్పకుండా డిబేట్